హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివతేజ లైఫ్ స్టైల్. ఇప్పుడైతే కస్టర్డ్ ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేస్తున్నామండి. ఇట్లా కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ అయితే తీసుకున్నాము. పాలల్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకొని ఇట్లా మిక్స్ చేసుకున్నాను అండి, లమ్స్ లేకుండా. ఇప్పుడు పాలు కాంచిన పాలు ఉంటాయి కదా, దాంట్లోకి ఇదైతే కలుపుతున్నాను. కస్టర్డ్ పౌడర్ది చూడండి, పాలల్లోనే మిక్స్ చేసుకోవాలి మనము. ఈ పౌడర్ అనేది పచ్చివాసన రాకుండా చాలా బాగుంటుందండి. అట్లే వేస్తే బాగుండదు. చూడండి, ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి, లేకపోతే గడ్డ కట్టిపోతుంది, త్వరగా గట్టిగా అయిపోతుంది. ఇలా మనం కలుపుకుంటూ క్రీమీగా అయ్యే వరకు ఉంచుకోవాలి. కొద్దిగా లైట్గా ఇట్లా థిక్ కన్సిస్టెన్సీ ఉండాలండి. ఇలా కలిపేసుకోవాలి. ఒక 6-7 మినిట్స్ అయితే మనకు సరిపోతుంది. పాలు కాగుతుంటాయి కదా, చాలా బాగుంటుందండి. ఈ ఎండల కాలంలో ఇలా చేసుకోవడం వల్ల ఫ్రూట్స్తో చాలా బాగుంటుంది కదా. బయటికి వెళ్ళి అవి ఇవి తినడం కంటే ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనము ఫ్రూట్ సలాడ్ అనేది. చూసారా, ఇలా థిక్గా కన్సిస్టెన్సీ అనేది వచ్చినప్పుడు మనం ఆపేసుకొని చల్లార్చుకోవాలి. కొద్దిగా చల్లగా అయ్యాక చూసారా ఎలా ఉందో. ఇప్పుడు వైట్ దానిమ్మ అండి, ఇవి దానిమ్మకాయలు. యాపిల్ అయితే కట్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ కూడా ఇవ్వండి, జీడిపప్పు, పిస్తా ఇవైతే వేసుకున్నాను. మీ దగ్గర ఏమున్నా కూడా వేసుకోవచ్చండి, బాగుంటాయి డ్రై ఫ్రూట్స్ అనేటివి. ఇలా వేసేసుకోవాలి. ఇదైతే ఒక 7 మెంబర్స్కి అయితే మేము ప్రిపేర్ చేస్తున్నామండి. 7 మెంబర్స్కి అవుతుంది. యాపిల్ అయితే కట్ చేసుకొని వేసేసుకున్నాను. యాపిల్ అప్పటికప్పుడు కట్ చేసుకోండి, లేదంటే కొంచెం బ్లాక్గా వస్తాయి. నేను ముందే కట్ చేశాను కాబట్టి అలా ఉన్నాయి. మ్యాంగో కూడా వేసానండి. బనానా అయితే వేసేసాను. ఒక బనానా అయితే వేసానండి, పెద్దది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుంటున్నాము. ఇదంతా మా వదిన చేసిందండి, ప్రిపేర్ చేసింది, నేను చెప్తున్నాను. ఫలూదా కూడా చేస్తుంది, చాలా బాగా చేస్తుందండి. అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను కావాలంటే. చూడండి, ఇలా మనం కస్టర్డ్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రూట్ సలాడ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 1/2 అవర్ తర్వాత తీసేసి తింటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. మ్యాంగో అయితే మిస్ చేయొద్దు. ఇప్పుడు ఈ సమ్మర్లో స్పెషల్గా దొరికే ఫ్రూట్ కదా, మిస్ చేసుకోకుండా వేసుకోండి. చాలా టేస్టీ వస్తుంది మనకు. డ్రై ఫ్రూట్స్ కూడా చాలా టేస్ట్ వస్తాయండి. ఇంట్లో మనకి మంచిగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో కదా, చూసేకి చాలా బాగుంది, తినేకి చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.